ఎంతో విజ్ఞానం పెరుగుతుంది. ఎంతో విద్య పెరుగుతుంది. ఆంగ్లంలో ఇంకేదో అంటారు, టెక్నాలజీ పెరుగుతుంది. ఎంత పెరిగినా కూడా మానవుడు మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. శారీరకంగా శ్రమ చేయకుండా ఉండలేకపోతున్నాడు. నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు అనుక్షణం ఏదో ఒక రకమైనటువంటి పోరాటానికి గురి అవుతూనే ఉన్నాడు. ఏమిటి కారణం? ఇలా విదేశీ వ్యామోహంతో, పనికిమాలిన కోరికలతో చాలామంది కలలు కంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఇబ్బందుల పాలు చేసుకుంటున్నారు. ఎవరి మనస్సులో కూడా ఏ కలత లేకుండా ఉండాలి అంటే కులవృత్తులు బాగుండాలి. కులవృత్తులు బాగుండాలంటే ఎవరెవరు ఏ ఏ కులంలో జన్మించారో ఆ కులం వారికి ఆ కుల వృత్తి మీద సర్వాధికారాలు ఉండాలి. ఆ వృత్తిని వాళ్ళే చెయ్యాలి. దానివల్ల ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఉంటారు. సరే, కుల వృత్తులతో పాటు వృత్తి లేని కులాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. కుల వృత్తులు ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవచ్చు. విద్య ఉంది అనుకోండి, ఉద్యోగం చేసుకోవచ్చు. ప్రతిభ ఉన్నది అనుకోండి, ఏదైనా ఉత్పత్తులు సరే వాళ్ళ తెలివితేటలతో చేసుకోవచ్చు. కానీ కుల వృత్తులు చాలా గొప్పవి. మన హిందూ సనాతన ధర్మం చక్కగా సాగాలి అంటే ఎవ్వరి కుల వృత్తి మీద వారికి సర్వాధికారాలు ఇవ్వాలి. దానివల్ల హిందుత్వం బలపడుతుంది. మన సనాతన ధర్మం నిలబడుతుంది. ఎవరికి వారు ఏమండి మేము ఫలానా పని చేస్తూ బ్రతకాలా అని ఒక భ్రమలో ఉంటున్నారు. ఏ ఏ కులం వాళ్ళైనా సరే ఆ కుల వృత్తి చేస్తే తప్పేముంది? పోనీ రాజ్యాన్నో దేశాన్నో పరిపాలించాలి అంటే ఒక్కళ్ళ వల్ల కాదు. నీ దగ్గర ప్రతిభ ఉంది, ఆ దిశగా కూడా ప్రయత్నం చెయ్యి, వద్దని కాదు. కానీ కుల వృత్తులు చాలా గొప్పవి. ఎవరు కూడా వీటిని తక్కువ అంచనా వేసుకోకూడదు. దానివల్ల ఎవరి కులాన్ని వాళ్ళే తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. సమాజానికి అన్ని కులాలు అవసరమే. అన్ని కులాలు అంటే వృత్తులున్న కులాలు మాత్రమే. వృత్తులు లేని కులం గురించి నేను పెద్దగా పట్టించుకోను. లెక్కలోకి రాదది. సరిగా ఏదో మనిషిగా జన్మించారు కాబట్టి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతుంటారు. మానవుడికి ఉన్నటువంటి నవరంధ్రాలు ఎంత ముఖ్యమైనవో కులవృత్తి కూడా అంతే ముఖ్యమైనది. ఏ రంధ్రం ఏ పని చేయాలో ఆ పని చేస్తుంది. ఏ కులం వాళ్ళు ఆ కుల వృత్తే చేయాలి. దానివల్ల ప్రశాంతంగా ఉంటారు.